ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు భిన్నంగా రాష్ట్రంలో పాలన చేస్తున్నారని మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మి ఆరోపించారు. సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్లో రిక్షా కూలీ రమేష్ డబుల్ బెడ్రూమ్ రావడం లేదని ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. బాధితుడి వద్ద డబుల్ బెడ్రూమ్ కోసం ₹1,00,000 అడిగారని తెలిపారు. రమేష్ మృతి చూస్తే రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందనేది అర్థమవుతుందన్నారు పొన్నాల లక్ష్మయ్య. 1,89,000 ఇండ్లు మొదలు పెడితే పూర్తయినవి ఎన్ని అని ప్రశ్నించారు. 20,000 మందికి ఇండ్ల స్థలాలు ఇస్తామని నమ్మబలికి మోసం చేశారని పొన్నాల లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నదేమో ఆయన మనసులో నాకు తెలియదు, మేము లోతుపాతలో పోం అయితే అని పత్రికాముఖంగా 20,000 20K హౌసెస్ 3 లక్షలు అంటే ఎంతనే దాదాపు 600 కోట్ల పైసలు కదా. ఓహో, ఈ సంవత్సరం 600 కోట్లు ఇస్తానని మళ్ళీ నమ్మబలకడానికి చేసేస్తామా? ఆ ఇండ్లు ఇవ్వలేదు, ఇస్తావు మళ్ళీ ఇంట్లో దోసుకుందాము. అప్లికేషన్స్ ఎట్లాగ వస్తాయి? 20,000 అంటే 20 లక్షల మంది అడుగుతారు, నాకు కావాలి. ఇప్పుడు వసూలు చేసినట్టే డబుల్ బెడ్రూమ్కు మళ్ళీ డబ్బులు వసూలు చేద్దామని చూస్తున్నావా? లేకుంటే ప్రజలు మభ్యపెట్టికి ఇస్తాడు అని అరుతందుక, ఓట్లు దండుకునేతందుక. ఇవాళ ఏదో మీటింగ్ పెడుతున్నాడు కదా అక్కడెక్కడో కరీంనగర్లో. అదే